హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే మన బుల్లెట్ బైక్ అయితే తీసుకొని మంప గ్రామంలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ పార్క్‌కి అయితే వెళ్తున్నా. చాలా బాగుందని చెప్పారు. వాళ్ళు వెళ్ళారంట. కానీ ముందే చూద్దాం వెళ్ళి మనమైతే. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంది. శిలాఫలకంలో కొన్ని పేర్లు అయితే ఉన్నాయి. మనకి పూర్తిగా చదవలేదు. కానీ లోనకెళ్ళిన తర్వాత చూస్తే ఒక హాల్ ఉంది. ఇక్కడ అల్లూరి సీతారామరాజు జాతర జరిగే రోజు డాన్స్ చేయడానికి, అలాగే ఆయన జ్ఞాపకార్థంగా మూవీస్ ఉంటాయి కదా, కృష్ణ గారు నటించింది ఆ మూవీ వేస్తారు. కొన్ని ఆయన కోసం కొన్ని ఉపన్యాసాలు ఇస్తారు. ఆయన స్టేజ్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం గ్రీనరీ మొక్కలు బాగా పెంచుంటే ఇంకా బాగుండేది. అది ఫ్యూచర్ లో పెంచాలని కోరుకుంటున్నాను. ఈ సైడ్ వచ్చేసి కొలను అయితే ఉంది. కొలంలో అయితే కొంచెం గ్లాస్ బాటిల్స్, అలాగే గ్లాసెస్, ప్లేట్స్ అయితే పడి ఉన్నాయి. ఇవి పడకుండా ఉంటే సరిపోద్ది కదా, ఎందుకు పడేస్తారో నాకైతే అర్థం కాదు. కొంచెం నీట్గా ఉంచుకుంటే చాలా బాగుంటది కదా. ఇక్కడ మంప గ్రామస్తులు అయితే జాతరని చాలా బాగా చేస్తారు, అల్లూరి సీతారామరాజు గారి జాతరని. అలాగే ఆయనకి ఒక మ్యూజియం కూడా పెడితే బాగుంటది, ఆయన చేసిన పోరాటం గురించి వివరిస్తూ. నా అభిప్రాయం అయితే అది. మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ కొండపైనదే అల్లూరి సీతారామరాజు గారు ధ్యానం చేసిన గుహ అయితే ఉందని చెప్పారు. ఆ గుహకు అయితే ఇదొక రోజు వెళ్దాం మనకి టైం దొరికినప్పుడు అయితే. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కొలలో మధ్యలో ఈ విగ్రహం అయితే ఉంది. ఎంత బాగుంది చూడండి.